నమస్తే, వెల్కమ్ టు లియో. వాస్తవం చెప్పుకోవాలంటే ఇతర పార్టీలో ఉన్నప్పుడు ఈ నాయకులకి ఇలాంటి పేరు లేదు, కానీ ఇదే నాయకులు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఎందుకు తయారయ్యారు? ఇంతకీ ఏ పార్టీ అనుకుంటున్నారా? అదే వైసీపీ. అయితే గతంలో వైసీపీ కాకుండా ఇతర పార్టీల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి పేరే ఉండేది. కానీ వాళ్ళందరూ కూడా వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోటిల నుంచి మొత్తం కూడా ఆనిముత్యాలని చెప్పనుకో భూత పురాణాలకి మనకి వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎవరా నాయకులు, ఎందుకు ఇంత మార్పు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీజేపీ కావచ్చు, మిగతా ఇతర ఏ పార్టీలైనా సరే కావచ్చు, ఆ పార్టీల్లో ఉన్నంత వరకు వాళ్ళకి చాలా మంచి పేరు ఉంటూ, కానీ వైసీపీలోకి జాయిన్ అయిన వెంటనే వాళ్ళ నోట్లోంచి బూతులు మనం వినడం చూస్తున్నాం. అది మనం చూసుకుంటే వల్లంనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, మిగతా బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. సో ఎందుకని అంటే జగన్ మాత్రమే నేర్పిస్తున్నాడా? వీళ్ళని ఎలా చూడాలంటారు? మీకు రామాయణంలో ఒక కథ ఉంది. ఏంటంటే సఖినేటిపల్లి అనే పేరు విన్నారా మీరు? రాముడు సఖినేటిపల్లికి వస్తాడు. వచ్చాక అది దాటుతారనమాట, వాళ్ళు గోదావరి దాటుతారు. దాటగానే లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, ఇదేంటి అన్నగారు, నేను మీ బాణాలు మోస్తున్నాను, మీ ధనుసు మోస్తున్నాను, మీ తీసేసుకోండి అని ఇచ్చేస్తాడు. రాముడు నవ్వేసి ఊరుకుంటాడు. ఊరుకున్నాక వాళ్ళు రాత్రి అక్కడే పడుకుంటారు, లేస్తారు. మళ్ళీ పొద్దున్న పడవలో వెనక్కి వెళ్తారు. పడవ ఎక్కాక లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి అన్నగారు మీరు పట్టుకున్నారు ధనుస్సు ధనుర్బాణాలు అవన్నీ. అప్పుడు రాముడు నవ్వి, అది నీ తప్పు కాదు, ఆ ప్రదేశ మహిమ అంటాడు. అంటే ఇదివరకే ఒక కథలా చెప్తారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అది పూర్తిగా వాళ్ళ తప్పు కాదు. అది వైసీపీలో చేరాక జగన్మోహన్ రెడ్డి గాలి తగిలాక వీళ్ళందరూ ఇట్లా మారిపోవటం జరిగింది. ఎందుకంటే గతంలో మీరు తీసుకుంటే, ఇప్పుడు వీళ్ళనే కాదు, సాధారణంగా మీరు ఏ నాయకులైనా చూడండి, ఏ పార్టీ అయినా చూడండి, ఒక కాంగ్రెస్ తీసుకోండి, మీరు అంతగా వెనకబడిన బీహార్ లాంటి చోట్ల లల్లు లాంటి వాళ్ళు కూడా సరదాగా మాట్లాడతారు. అంటే పన్ను ఉంటుంది అంతే తప్ప బూతులు ఎవడు మాట్లాడలే. ఈవెన్ కేసీఆర్ మాట్లాడినా కూడా ఆయన మాట్లాడతాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు, కొన్ని పదాలు వాడతాడు తప్ప ఆయన ఎక్కడ ఆడవాళ్ళని తిట్టిన దాఖలాలు లేవు మనకి. అంటే బీఆర్ఎస్ కానీ అంతకుముందు టీఆర్ఎస్ కానీ ఆయన కొంచెం వ్యక్తిగతంగా దూషణ చేస్తాడు, కానీ ఆయన అందులో కూడా ఆయన ఏమి మరీ అంటే వ్యక్తిగతంగా హత్య చేయడు. అంటే మనం చెప్తున్నది ఏంటంటే, మీరు కాంగ్రెస్ తీసుకోండి, టీఆర్ఎస్ తీసుకోండి, బీఆర్ఎస్ తీసుకోండి, బీజేపీ అసలు చెప్పక్కర్లేదు, చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు 99%. తర్వాత ఆపు వాళ్ళు కూడా మనకు తెలియదు అంత ఘోరంగా మాట్లాడడం. లల్లు ప్రసాద్ యాదవ్, ఈవెన్ డిఎంకే, ఏఐడిఎంకే, ఇప్పుడు విజయ్ పార్టీ, అంటే వాళ్ళు పరిధి దాటి ఎవరు మాట్లాడరు. అసలు తమిళ వాళ్ళు అయితే యూ కాంట్ బిలీవ్, వాళ్ళు మాట్లాడితే చాలా అందంగా ఉంటాయి కొన్నిసార్లు. అంటే కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు, ఈవెన్ జయలలిత గారు. ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళు మాట్లాడిన మాటల్లో వాళ్ళు తిట్టడం కూడా చాలా అందంగా తిడతారు. అంతేగాని ఈ రకంగా బూతులు మాట్లాడే సంస్కృతి అనేది మనం ఏ పార్టీలోనూ చూడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా ఈ చెప్పిన పేర్లు, ఇది మన పోసాని కావచ్చు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, తర్వాత బొత్స, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ముద్రగడ పద్మనాభం, వీళ్ళందరూ గతంలో వేరే పార్టీల్లో ఉన్నారు. అక్కడ ఏ పార్టీలోనూ వాళ్ళు పరిధి దాటి మాట్లాడలేదు, చెడ్డగాను మాట్లాడలేదు. ప్రజారాజ్యం ఈవెన్ చిరంజీవి గారి పార్టీ, అందులో కూడా పోసాని పనిచేశాడు. అప్పుడు కూడా అతను ఎప్పుడు ఇలా మాట్లాడలే. అతను ఎట్లా మాట్లాడతాడంటే, కొంచెం అగ్రెసివ్గా బూతులు మాట్లాడేది వ్యక్తిగతంగా మాట్లాడతాడు తప్ప ఆన్ స్టేజ్ ఎప్పుడు మాట్లాడింది మనం చూడలే. కదా ఆయన మేనరిజం ఉంటుంది, ఇట్లా అనుకుంటూ ఉంటాడు. ఆ మేనరిజం ఉంటుంది ఆయనకి. ఆ రాజా అనే పదం వాడతాడు ఆయన ఎక్కువ, ఐ లవ్ యూ రాజానో ఏదో సంథింగ్ హీ విల్ యూజ్ దట్. అంతే తప్ప ఇట్లాగా మనం ఈ వీడియోల కోసమని మనకి ఇంకా గత్యంతరం లేక మనం పోసాని వీడియోస్ అన్నీ వినాల్సిన దౌర్భాగ్యం పట్టింది మనకి. వింటూ ఉంటే అసలు ఏంటి, ఏమైపోయింది, ఎందుకు ఇలా అయిపోయాడు, అసలు ఏం ఆవహించింది అనిపించింది మనకి. ఎందుకంటే మీరు అన్నారు, ఎందుకు ఇలా మారిపోయారు వీళ్ళందరూ. తెలుగుదేశం సంస్కృతి వేరు. తెలుగుదేశంలో ఎవరు ఇలాగా పరిధి దాటి మాట్లాడరు. గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు అసలు ఊరుకోరు. ఫస్ట్
వెంటనే పంపించేస్తారు. అంటే ఇంకా రేపు ఏదో వస్తోంది అంటేనే ఇవాళ ఆయన సస్పెండ్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, అసలు పోసాని మాటలు విన్నాక మనకి జీవితం మీద విరక్తి కూడా రావాలి. మీకు ఇంకో సంగతి తెలుసా? ఇవాళ సెల్లో పెట్టారు కదా, పోసాని నిన్నటి నుంచి ఎపిసోడ్ మొదలైన దగ్గర నుంచి పోలీసులు వెళ్ళి ఇప్పటి వరకు కూడా చాలా చిత్రంగా బిహేవ్ చేశాట. నన్ను వదిలేయండి అని బతిమాలుకున్నట్ట పోలీసుల్ని. నన్ను వదిలేయండి రాజా అంటూ అపరిచితుడిలా బిహేవ్ చేశాడని మనకి తెలిసింది. అంటే సంథింగ్ రాంగ్. దీనికి మూల కారణం డబ్బు 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 అంతే. మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే పదం. 40 కోట్లుటండి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి, వాళ్ళ కుటుంబాన్ని తిట్టడానికి, చంద్రబాబు గారిని తిట్టడానికి, లోకేష్ని తిట్టడానికి 40 crores తీసుకుని మై హోమ్ భుజియాలో 2 ఫ్లాట్స్ కొన్నట్టు. నిన్న మనం చెప్పింది కరెక్టేగా, 22 కోట్లు ఎంతో విన్నాం మనం ఒక్కొక్క ఫ్లాట్. కొన్ని 30 కోట్లు కూడా ఉన్నాయేమో ఇంకా లగ్జూరియస్గా ఉంటాయి. సో అతని సొంత డబ్బు కూడా ఉంటుంది కదా. 22 కోట్లు అంటే 45 కోట్లు ఇస్తాడు, ఏముంది జగన్మోహన్ రెడ్డి. ఇంకో 5 కోట్లు ఇవ్వన్నా అంటే ఇవ్వడా? నువ్వు ఎంత తిడితే ఓకే, అంతే కదా. ఇదివరకు మనకి రాజుల కాలంలో లక్షలు ఇచ్చేవాళ్ళు, మీకు గుర్తుంటే. అంటే ఒక మంచి కవిత్వం చెప్తే, ఒక మంచి పద్యం చెప్తే, ఆసుగా కవిత్వం చెప్తే వాళ్ళు లక్షలు అంటే అక్షరానికి 1,00,000 ఇచ్చేవాళ్ళు. మనకు అది తెలుసు. ఇక్కడ మీరు బూతులు మాట్లాడితే మీకు ఇక్కడ కోట్లు కురిసాయి. అంటే ఆ తరానికి ఇప్పుడుండే జగన్మోహన్ రెడ్డి కాలానికి ఉండే తేడా ఇది. ఎంత అసహ్యం అండి. అంటే వీళ్ళు ఇంత దిగజారిపోయి, నీకు అవసరమా ఎవరు పోసాని అని అడుగుతున్నామా? నిన్న చెప్పుకున్నట్టుగా మనం, నువ్వు ఒక రైటర్వి, మంచి రైటర్వి, నువ్వు డైలాగ్ రైటర్వి, నీకంటూ ఒక గుర్తింపు ఉంది, సినిమాలు తీసావు, డైరెక్టర్ అయ్యావు, నిర్మాత అయ్యావు, నటించావు, నటుడిగా గుర్తింపు పొందావు, నీకంటూ ఒక మేనరిజం పెట్టుకున్నావు. ఇంకా ఏం కావాలి నీకు లైఫ్లో? ఇప్పుడు ఏమండి, డబ్బు మీరు ఇంటికి తీసుకెళ్తారండి అక్రమంగా. మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీ మిస్సెస్ ఊరుకుంటుందా? సాధారణంగా ఊరుకోరు కదా. అందరు ఆడవాళ్ళు డబ్బుకి వ్యామోహంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి దేర్. ఒక 20% ఉండొచ్చు. ఎక్కువ శాతం మంది మనకి ఎందుకండి అవినీతి సొమ్ము, ఎందుకండి మనకి పాపపు సొమ్ము, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు పచ్చగా ఉండాలి, వద్దండి మీరు ఇలాంటి పనులు చేయకండి, ఇది వెనక్కి ఇచ్చేయండి అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీస్ అన్నీ కూడా కష్టార్జితాలే. ఇప్పుడు కావాలనుకుంటే కోట్లు సంపాదించుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. కానీ ఆ కోట్లు ఏం చేసుకుంటామనేది నా ప్రశ్న. అది మీరు నవ్వచ్చు, నాకు తెలీదు. అక్రమంగా వచ్చిన సొమ్ము అరుగుతుందా? అనారోగ్యానికి గురి చేస్తుందిగా. మనం ఇవాళ ఆనందంగా ఉన్నామంటే మన కష్టార్జితం మనం తింటున్నాం కాబట్టి. మనం ఇప్పుడు ఎవరికి అకౌంటబిలిటీ లేదు మనకి. మీ నిద్ర మీకు వస్తుంది, నా నిద్ర నాకు వస్తుంది, అవునా కాదా? మన అన్నం మనం తినగలుగుతున్నాం. ఇవాళ నేను తృప్తిగా నాకు కావాల్సింది నేను వండుకుని తినే స్టేజ్లో ఉన్నా అంటే నా ఆరోగ్యం బాగుంది. ఇంతకు మించి ఏం కావాలండి? నువ్వు తప్పు చేయటం ఎందుకు? ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి నువ్వు నవంబర్లో ఏం మాట్లాడాడండి మీకు తెలుసు. ఏమన్నాడు? ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను తప్పు మాట్లాడలేదు, ఏంటవుతుంది మాట్లాడితే, నన్ను అరెస్ట్ చేస్తారా, చేసుకోండి అన్నాడు. అని 3 రోజుల తర్వాత ఏమన్నాడు? ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నన్ను అరెస్ట్ చేయకండి అన్నట్టు మాట్లాడాడు. అంటే జ్ఞానోదయం 3 రోజుల్లో అయిపోయింది నీకు. ఇక్కడ నిన్న మీరు వాళ్ళ మిస్సెస్ మాట్లాడిన మాటలు వింటే మీకు నిజంగా కోపం వస్తుంది. మా ఆయన ఎవరైనా తప్పు చేస్తేనే అట్లా మాట్లాడతాడు అంటే, తప్పు చేస్తే బూతులు మాట్లాడితే ఒక భార్యగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? తర్వాత ఇంకో మాట కూడా మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. పోసాని కృష్ణమురళికి 2 కొడుకులు, ఇద్దరికి నాకు తెలిసి పెళ్ళిళ్ళు కాకపోతే గతంలో చంద్రబాబు నాయుడే మా పిల్లలకి పెళ్లి కాకుండా చేస్తున్నాడని కూడా ఆరోపణలు చేశాడు. ఇప్పుడు నువ్వేమో కమ్మకులస్తులను తిట్టి నువ్వు రెడ్లతో చేరు, తప్పులేదు. అంటే పార్టీల కులాల అంటగట్టక్కర్లా. ప్రతి పార్టీలోనూ అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ నువ్వు పని కట్టుకుని నువ్వు కమ్మకులస్తులను తిట్టి నీ పిల్లలకి పిల్లని అడిగితే ఎవడిస్తాడు? అయితే ఇక ఇంకొక వ్యక్తిని చూసుకుంటే వల్లభనేని వంశీ గారి గురించి, అందగాడు, గ్లామరస్ ఫెలో. ఇప్పుడు ఆ గ్లామరస్ ఫెలోకి మీరేమో 6/4 రూమ్ ఇచ్చారు.
వాళ్ళ ఆవిడ ఇవాళ చాలా తెగ బాధపడిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా లేనిపోని రోగాలు వచ్చేస్తాయి. ఆయన 10 మందిలో తిరిగే మనిషి, మీరు అలా ఒంటరిగా పెట్టేస్తే ఆయనకి డిప్రెషన్ వస్తుంది, ఆయనకి ఫిట్స్ కూడా వస్తాయట అప్పుడప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయనతో పాటు అరెస్ట్ చేశారు కదా కొంతమందిని, వాళ్ళందరినీ కూడా పక్కపక్కనే సెల్స్లో పెట్టి ఆయన ఫ్రీగా తిరగనివ్వాలట. అంటే మనకు తెలియదు, అంటే జైల్లో పెడితే ఇన్ని కోరికలు కోరచ్చు అనేది ఇవాళ వైసీపీ వాళ్ళ ద్వారా మనకు తెలుస్తోంది. అంటే మేము తప్పు చేస్తాము కానీ మాకు ఒక ఇల్లులాగా మీరు మాకు ఒక జైలు ఏర్పాటు చేయండి, సకల సదుపాయాలు ఇవ్వండి, మా ఇంటి భోజనం మేము తెచ్చిస్తాము, మేము మాట్లాడుకుంటాము, మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఆయన కూడా నలుగురితో మాట్లాడాలి, బికాజ్ హీఈస్ ఎ పబ్లిక్ ఫిగర్. లేకపోతే ఇప్పుడు ఆయన గ్లామర్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు, మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన గ్లామర్ తగ్గిపోతే వల్లభనేని వంశీకి వైసీపీలో చోటు ఉండదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాపం వల్లభనేని వంశీ గారికి పోలీసులో మరి కోర్టు దయతలిచి ఒక పెద్ద రూమ్ ఇచ్చి సకల సదుపాయాలు ఇవ్వండి, ఆయన ఊపిరి పీల్చుకునేలాగా చెయ్యండి, ఆయన కొత్త రోగాలు రాకుండా చెయ్యండి అని వాళ్ళ భార్య తరఫున మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మన ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు ఉద్యమ నేతగా పేరు తెచ్చుకుని ఒక గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కాపులకి ఆయన ఒక ఆదర్శ పురుషుడిగానే ఉన్నాడు చెప్పాలంటే. ముద్రగడ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. అలాంటి మనిషి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని అలిగి, యాక్చువల్గా పట్టించుకోకపోవటం ఏమీ లేదు అక్కడ, ఆయన ఆరోపణ చేసి అలిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి చాలా నీచాతి నీచంగా మాట్లాడి లేఖలు విడుదల చేసి, అసలు అంటే ఒక మెంటల్ బ్యాలెన్స్ తప్పింది ఆయనకి. వెళ్ళాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి జగన్మోహన్ రెడ్డి కోసం కన్న కూతుర్ని కాదనుకుని, అసలు నా కూతురే లేదని, అసలు అప్పుడు ఆ ఎపిసోడ్స్ అన్నీ మనకు బాగా గుర్తున్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీ అని ఒక కూతురునని, పెళ్ళయ్యాక కూతురు ప్రైవేట్ ప్రాపర్టీ అని ఒక తండ్రి అన్నాడు అంటే, అంటే వైసీపీలోకి వెళ్ళాక వీళ్ళకి ఒక పిచ్చి పడుతుందా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంటే వీళ్ళకి ఏం పెడతాడు? ఫుడ్ కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా సందేహం వస్తుందండి. ఇప్పుడు కొంతమంది బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో తీర్థం ఇస్తారు, అంటే ఇది అందరు కాదు, దొంగ బాబాలు వీఆర్ టాకింగ్ అబౌట్. వాళ్ళు ఏదో ఇస్తారు, వీళ్ళకి మొత్తం వస్తుంది, వీళ్ళు అంటే ఇంకా ట్రాన్స్లో ఉంటారు అంటారు చూడండి, అట్లా వీళ్ళకి ఏదో ట్రాన్స్లో ఉన్నారు వీళ్ళందరూ. మీరు గమనిస్తే కనుక అయితే వీళ్ళందరూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ట్రాన్స్లోకి వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వీళ్ళని అంటే, ఇప్పుడు మీరు గమనిస్తే కనుక అయితే మొత్తం ఒక అతను ఎవడు పొన్నవోలు, ఇవాళ విజయబాబు ఒక జర్నలిస్ట్, ఆయన ఒక కొమ్మినేని, ఒక ఈశ్వర్, అంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే నేను అనేది అంటే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా మేము ఒళ్ళు మర్చిపోతాము, ఆయన కోసమే ఈ జీవితం, నా కంఠంలో చివరి మాట వచ్చే వరకు నేను జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాను, జగన్మోహన్ రెడ్డినే పొగుడుతానని ఇవాళ విజయబాబు ఆయన మాకు ఒక స్ఫూర్తి ప్రదాత, మా అందరికీ అంటే కార్యకర్తల వెనకాల నాయకుల వెనకాల ఉండి ఆయన నడిపిస్తాడని పొన్నవోలని, అంటే వీళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారని నా ఉద్దేశం. సో వాట్ హీ ఈజ్ డూయింగ్, జగన్మోహన్ రెడ్డి ఏం తినిపిస్తున్నాడు, ఏం తాగిస్తున్నాడు, దీని మీద కూడా ఒక దృష్టికోణం పెట్టాలందరూ. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. వీళ్ళందరూ ఇలా మారిపోతున్నారంటే డబ్బు ఒక ప్రధాన కారణం అయితే ఇది ఇంకొక కారణం. ఎందుకంటే ఇది చాలా ఆలోచించాల్సిన అంశం అండి, ఇది చిన్న విషయం కాదు. ఇవాళ మనం ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళేంటో మర్చిపోయి, వాళ్ళ స్థాయి మర్చిపోయి, ముద్రగడ లాంటి వాళ్ళే ఇలా తయారయ్యి కులం కూడా మార్చుకుని నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిని అని మార్చుకున్నాడు అంతే తప్ప, సరే జరిగిపోయింది, నేను ఇవాళ నుంచి నేను మళ్ళా నా కాపుల కోసమే నేను బతుకుతాను, నా కూతురు కోసం నేను వెళ్తాను, నా కూతురు నాకు ముఖ్యం, వైసీపీ పార్టీ నాకు అవసరం లేదు, జరిగిన దాని గురించి మీరు అందరూ కూడా మర్చిపోండి ఇవాళ నుంచి, మనం మళ్ళీ కలిసి పనిచేద్దామని ఉంటే ఒక పెద్ద మనిషి తరహాగా ఉండేది. కానీ ఈ రకంగా మారటం అనేది నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఇలా కులం మార్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. అసలు కులం మారదు కూడా, ఎందుకంటే దట్ ఈస్ అ జీన్, అది జీన్స్ నుంచి వస్తాయి కాబట్టి. సో దీని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా కొడాలి నానిని పైకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈ పిల్లాడేంటి చాలా పనికొచ్చేలా ఉన్నాడు,
ఇతను వేషభాషలు మార్చండి అని ఎన్టీఆర్ గారే చెప్పారట. అంటే చాలా మామూలుగా ఉన్నాడు, అలా కాకుండా కొంచెం ఒక లుక్ తీసుకురండి ఇతనికంటే. అతని పూసలు అదే మెళ్ళో ఇవేసి తావళాలు లాంటివి, తర్వాత కొంచెం పెద్దరికంగా అతను తయారు చేసి అట్లా అంతా అతను తయారు చేశారట. అట్లాగా ఎన్టీఆర్ గారు మలిచిన ఒక కొడాలి నాని ఎందుకు ఇట్లా తయారయ్యాడు? ఒక గుట్కా నానిగా తయారయ్యి, ఒక బూతుల నానిగా తయారయ్యి, ఈరోజు అసలు కొడాలి నాని అనేవాడి మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. మీరు గమనిస్తే ఇదే కొడాలి నాని మీరు జస్ట్ ఎలక్షన్ ముందు వీడియోస్ అన్నీ చూసారంటే అసలు ఎంత నీచంగా చంద్రబాబు గారిని, లోకేష్ని, అందరినీ, పవన్ కళ్యాణ్ అందరినీ మాట్లాడాడంటే అసలు ఏంటి వీళ్ళు మనుషులేనా? నిజంగానండి వింటుంటే బాధ వస్తుంది. అసలు ఎందుకో మరి ఈ రకంగా వీళ్ళందరూ ఎందుకు తయారయ్యారు అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి. ఈవెన్ సజ్జల వీళ్ళందరూ కాదు. ఎందుకంటే అందరూ ఆస్తులు సంపాదించుకున్నారు, అందరూ ఇది చేసుకున్నారు, తెలివిగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇట్లా ఇంకా అక్కడే కొట్టుకుంటున్నారు? ఒక అంబటి రాంబాబు కావచ్చు, అంబటి రాంబాబు ఇంకా ఇంత ఘోరంగా మాట్లాడలేదేమో, అంటే భాష వరకు కొద్దిగా అంటే మాట్లాడతాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు. ఈవెన్ పేర్ని నాని కూడా అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే భాష దగ్గర కొంచెం వాళ్ళిద్దరూ బెటర్గా ఉన్నారు మీరు అంటే కంపారిటివ్గా చూసుకుంటే వీళ్ళందరితోటి. కానీ వీళ్ళందరూ మాత్రం ఇంకా బూతుల్లో తడిసిపోయారు. వాళ్ళు ఆ బూతుల వర్షంలో తడిసి అది మాట్లాడటమే మా జీవిత పరమావధి అనుకుని ఈరోజు ఊచలు లెక్క పెట్టుకుంటూ అసలు ఇప్పుడు నన్ను అడిగితే అందరికంటే పోసాని షాక్ తిన్నాడు. అతను అరెస్ట్ అవుతానని అనుకోవాలా, అంటే బతిమాలుకునే స్టేజ్కి వచ్చాడు అంటే నీకేం కర్మమా? చదువుకున్నానంటే నీ చదువెందుకు తగలబెట్టడానికి కాకపోతే? కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా ఇలా తయారవడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కారణం అండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ముందు మీరు డాక్టర్కి చూపించి తర్వాత వీళ్ళందరినీ వరుసగా డాక్టర్కి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు ప్రశాంతంగా బతుకుతారు, ఈ బూతుల నుంచి వాళ్ళు విముక్తికి పొందుతారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఆర్కే రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, మిగతా వీళ్ళందరూ కూడా గతంలో వేరే ఏ పార్టీలు ఉన్నా సరే ఇలాంటి ప్రవర్తన అయితే చూడలేదు. సో వైసీపీలోకి వచ్చిన తర్వాతే ఎందుకు ఇలా మారుతున్నారంటే దానికి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా జగనే సమాధానం అయితే చెప్పాలి. సో చూద్దామండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.